వారానికి ఒక కొత్త పథకాన్ని ప్రకటించి అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వారం వాటర్ గ్రిడ్, ఒక వారం చెరువుల పునరుద్ధరణ, ఒక వారం ఆర్టీసీ బస్సులు కొంటాం, ఒక వారం హుస్సేన్ సాగర్ కొత్తది కడతాం, ఒక వారం గుట్టలో 4-5 గుట్టలు కలిపేసి పెద్ద క్షేత్రం మారుస్తాం, ఒక వారం స్కైవే రామచంద్రాపురం టు ఎల్బీ నగర్. అంటే చెప్పింది చెప్పకుండా ప్రతి వారం ఒక కొత్త దాన్ని అంటే జనం దృష్టిని వాటి మీద ఉండేటట్టుగా, వైఫల్యాలను ప్రజలు చర్చించకుండా, వైఫల్యాల గురించి ప్రభుత్వం ఇవాళ నిలదీస్తారు ప్రజలు కనుకనే రకరకాల కార్యక్రమాల పేరు మీద ప్రతి వారం కొత్త కార్యక్రమం ప్రకటిస్తున్నారు. ఇప్పుడు దేనికైనా నిర్దిష్టంగా ఒక ప్రణాళిక ఉందా? దానికోసం ఏదైనా కసరత్తు చేస్తున్నారా? నిధుల లభ్యత ఉందా? ఏది లేదు. అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సర్వేలు అయిపోయినాయి, ఇవాళ మళ్ళీ పథకాల ప్రకటన. ఎలక్ట్రిసిటీ ఇంతకుముందు దయాకర్రావు గారు చెప్పినట్టు హరీష్ రావు గారు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేసి నిన్న ఒక్కరోజు మీరు తీసుకుంటే 180 మిలియన్ యూనిట్ల అవసరం ఉంటే మేము 140 సప్లై చేసినాం మిలియన్ యూనిట్లు. చరిత్రలో ఎన్నడింత సప్లై చేయలే అంటున్నాడు ఆయనే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే మేమే ఎక్కువ పవర్ సప్లై చేసినాం అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వట్లేదు అంటున్నాడు. మన దగ్గర జనరేషన్ కొత్తగా రాలే, అందరికి తెలుసు. జనరేషన్ రాకపోగా పక్క రాష్ట్రాన్ని నిందిస్తూ మీరు 140 మిలియన్ యూనిట్లు రీచ్ అయినామంటున్నారు. ఎంత కొన్నారంటే రోజుకు 3 మిలియన్ యూనిట్లో లేకుంటే 4 మిలియన్ యూనిట్లో కొన్నట్టుగా మీరే ప్రకటనలు ఇస్తున్నారు. సో ఒకదానికి పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు, పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ఒక్కటి తీసుకున్నట్టయితే ఎన్నికల ముందర 4 స్తంభాలు వస్తుందన్నారు. ఈటెల రాజేందర్ గారు అన్నారు దండకారణ్యం, వేరే కారణాలు, ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ఉంది, కష్టం అన్నాడు. మళ్ళీ మరోజు అన్నాడు మీడియా తప్పుదారి పట్టించింది అన్నారు. నిన్న అంటున్నారు అయిపోయింది, అగ్రిమెంట్ కాబోతుంది, 1000 మెగావాట్లు రాబోతుంది అంటున్నారు. అంటే ఒక నిర్దిష్టంగా ఒక ఆలోచన మీద ఉంటలేరు, స్థిరంగా ఒక ప్రణాళికను మీరు రచిస్తలేరు. ముందు చూపు లేదు, దూరదృష్టి లేదు, ప్రణాళిక లేదు. కనుకనే ఈ ప్రభుత్వం వైఫల్యాల వైపు వెళ్తోంది. బిఫోర్ యు న్యూస్, వాస్తవాలే వార్తలుగా.